సమర్పిస్తున్న వి ద సోల్జర్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఎయిర్ ఫోర్స్లో పనిచేసి గ్రూప్ కెప్టెన్గా రిటైర్ అయిన మిస్టర్ ఐవీఆర్ రావు గారితో మనం ఇంటర్వ్యూ. దేశ రక్షణ సార్వభౌమత్వాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి మన సైనిక దళాలు. ప్రజల భద్రత రక్షణలో త్రివిధ దళాల పాత్ర కీలకంగా మారిపోయింది. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రపంచంలోనే బలమైన సైన్యంగా అవతరించింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావికా దళాలు మూడు దేశానికి మూల స్తంభాలు. ఆధునిక భారతావనిలో ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తుంది మన సైన్యం. వారు అందించే సేవలు అపూర్వం, అద్వితీయం. త్యాగానికి, సాహసానికి ప్రతీక మన జవాన్లు. దేశభక్తికి మారుపేరు మన సైనికులు. తమ జీవితాలను దేశసేవకు అంకితం చేసి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన వీర జవానులు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. అట్టివారిలో గ్రూప్ కెప్టెన్ అయినాల వెంకట రమణానందరావు ఒకరు. ఆయన 1984లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరారు. దాదాపు 33 సంవత్సరాల పాటు వివిధ హోదాలలో దేశానికి సేవ చేశారు. 2016లో పదవీ విరమణ చేశారు. సార్, మొదటగా భారత్ మాత అని పేరు వినగానే మీ హృదయం ఎలా స్పందిస్తుంది? హృదయం మాతృభూమి కోసం తప్పకుండా స్పందిస్తుంది. ప్రతి ఒక్కరిలోని స్పందిస్తుంది. అది మాలాంటి సైనికులు, మాజీ సైనికుల్లో ఇంకా ఎక్కువగా స్పందిస్తుంది. సార్, మీరు ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వడానికి మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ప్రత్యేకంగా చెప్పాలంటే మా తాతగారు. వారు ఆర్మీలో మెడికల్ కోర్లో పనిచేశారు. సెకండ్ వరల్డ్ వార్లో బర్మా ఫ్రంట్లో పనిచేశారు. ఆయన కొన్ని దినాలు, సుమారుగా 4 సంవత్సరాలు ప్రిజనర్ ఆఫ్ వార్గా ఎక్కడున్నారో తెలియని పరిస్థితుల్లో కూడా ఉండవలసి వచ్చింది. ఆయనే నాకు కొంతవరకు ఇన్స్పిరేషన్. అదిగాక సర్వీసెస్లో చేరితే దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతాం, ఒక ప్రత్యేక రీతిలో సేవ చేసిన వాళ్ళు అవుతాం అనేది మరొక ఇన్స్పిరేషన్. దానివల్ల ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను. మీరు చిన్నప్పటి నుంచి అనుకున్నారా ఎప్పుడైనా నేను ఇలాంటి ఉద్యోగంలో చేరుకుంటాను అని? అనుకోలేదు.
యువతలోకి వచ్చినప్పుడే ఎయిర్ ఫోర్సు దాని గురించి తెలిసింది. జాయిన్ అవుదామని అనుకున్నాను. అన్ని ఉద్యోగాలతో పాటు దీని ప్రయత్నం కూడా జరిగింది. దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చాను, ఎందుకంటే ఇది ఒక రకమైన ప్రత్యేకమైన దేశ సేవ అని దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. సార్, మీరు ఉద్యోగంలో పనిచేసినంత కాలం మీకు కొన్ని మంచి మెమరీస్, కొన్ని కష్టమైన ఇన్సిడెన్సెస్ జరిగి ఉంటాయి కదా, అది మాతో పంచుకుంటారా? తప్పకుండా. ప్రతి ఒక్క జీవిత చరిత్రలోని కాలగమనంలోని మంచి చెడు అన్నీ జరుగుతాయి. తప్పకుండా పంచుకుంటాం. కొన్ని విషయాలు మాతో చెప్తే. అన్నిటికన్నా చాలా స్మారకమైనది ఏంటంటే మా ట్రైనింగ్. అది కష్టము సుఖము రెండింటి కింద కూడా వస్తుంది. కష్టం ఏంటంటే ఆ టైంలో సైనికుడిగా శిక్షణ పొందడం ఒక కష్టతరమైన బాధ్యత. వీధిలోంచి ఒక యువకుడు విద్యాభ్యాసం అయిన వెంటనే ట్రైనింగ్కి వెళ్ళి ఒక క్రమశిక్షణ, శరీర దృఢత్వాన్ని పెంచుకోవడానికి కావాల్సినవన్నీ చేసేటప్పుడు ఫిజికల్గా బాడీకి కష్టం అనిపిస్తుంది, మైండ్కి కష్టం అనిపిస్తుంది. కానీ ట్రైనింగ్ అయిపోతున్నప్పుడు ఇంకా ఉంటే బాగుండు ట్రైనింగ్ అనిపిస్తుంది. ట్రైనింగ్ అయిపోయి సర్వీసెస్లోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళగలిగితే బాగుంటుంది అనే ఒక సుఖమైన ఆనందమైన కోరిక కలుగుతుంది. సో అది సుఖము దుఃఖము ట్రైనింగ్. సార్, మరి మీరు ట్రైనింగ్ పొందుతున్నప్పుడు మీ బోల్డన్ని డిఫికల్టీస్ వచ్చాయని చెప్పారు కదా, మరి దాన్ని మీరు ఎలాగా అడాప్ట్ చేసుకోగలిగారు? డిఫికల్టీస్ అంటే అవి ఒక రకమైన డిఫికల్టీస్ కాదు. ఆ టైంలో ఎవరన్నా కుర్రోడికి అది డిఫికల్టీ అనిపించవచ్చు. కానీ పొద్దున్నే లేచి ఒక 5 కిలోమీటర్లు పరిగెత్తడం, ఫిజికల్లీ స్టామినా పెంచుకోవడానికి ఎక్సర్సైజులు చేయడం, డ్రిల్ చేయడం, మిలిటరీ ట్రైనింగ్ తీసుకోవడం, అవి కష్టం అనిపిస్తాయి స్ట్రీట్ నుంచి వెళ్ళిన ఒక కుర్రవాడికి. కానీ అది ఎసెన్షియల్. అవి కష్టాలంటే కొంచెం ఫిజికల్గా కష్టం అనిపించవచ్చు ఆ క్షణంలో, కానీ అంత కష్టమైంది కాదు. కానీ ఆ అనుభూతి సర్వీస్లో ఉన్నవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎంత చక్కటి రోజులైనా అంత ట్రైనింగ్ ఎంత తీసుకున్నాము అనే ఒక ఆనందం లోపల పెళ్ళి ఊపుకుంటుంది. మీకు నచ్చిన దేశ గీతం ఏది సార్? మాతో కొంచెం పంచుకుంటారా? నేషనల్ యాంథమ్. సార్, అయితే మామూలుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అనగానే మా మైండ్లోకి వచ్చేది నార్మల్ ఎయిర్పోర్ట్స్లో కంట్రోల్ చేస్తారు అని అలాగొస్తుంది. కానీ వార్ టైం సిచ్యువేషన్లో మీరు 2 ఎయిర్ క్రాఫ్ట్స్ని ఎలా నావిగేట్ చేస్తారు? నావిగేషన్ అనేది అన్నిటికీ కామనే. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది చుట్టుపక్కల ఉన్న ఎయిర్ క్రాఫ్ట్లు ఎక్కువైపోయినప్పుడు వాళ్ళలో వాళ్ళు సెపరేట్గా ఉండలేరు కాబట్టి వాళ్ళకి ఒక రకమైన ప్రొసీజర్ల ద్వారా వేరు చేసి వాళ్ళలో వాళ్ళు కొల్యూజన్ అవ్వకుండా ఒక నియంత్రణతో కంట్రోల్తో వాటిని ఏ డెస్టినేషన్ కావలిస్తే ఆ డెస్టినేషన్కి పంపడానికి, ఏ డెస్టినేషన్ అన్నా మన దగ్గర రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉపయోగపడుతుంది. మన మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లు, సివిల్ ఎయిర్క్రాఫ్ట్లప్పుడు వాళ్ళకి ఒక స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లు పర్టికులర్గా యుద్ధ పరిస్థితులు వచ్చినప్పుడు వార్ జోన్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉండవు. సో ఆ టైంలో ఆ సమయానికి తగ్గట్టు, అప్పుడు పరిస్థితికి తగ్గట్టు మార్పు చేసి వాళ్ళని కంట్రోల్ చేసి సేఫ్గా పంపించి సేఫ్గా యుద్ధంలో పార్టిసిపేట్ చేయించి మళ్ళీ సేఫ్గా వాళ్ళని రికవర్ చేయడం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ యొక్క ముఖ్యమైన కార్యం, ముఖ్య ఉపయోగం.
సార్ మామూలుగా 2 ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ అవ్వాలంటే మీరు కొంచెం టైం గ్యాప్ మెయింటైన్ చేస్తారు కదండి, అది ఎంతలో పెడతారు జనరల్గా? అది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద, వేరియబుల్స్ మీద ఆధారపడి ఉంటుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్, రన్వే అవైలబుల్, ఎలివేషన్ ఆఫ్ ద రన్వే అవైలబుల్. సో అది ఒక స్టాండర్డ్, ప్రతిదీ రకరకాల ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయి. పెద్ద ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయి, చిన్న ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయి, హెలికాప్టర్స్ ఉంటాయి, రకరకాల హెలికాప్టర్స్ ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయి. ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్కి ఒక్కొక్క నిర్దిష్టమైన ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ఆఫ్ డిపార్చర్. సో వాటిని ఫాలో అవుతాం. అదే మాకు శిక్షణ ఇస్తారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్గా నేను ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఆ శిక్షణ మాకు ఇస్తారు. సార్ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు వాళ్ళు మీతో కొన్ని సిగ్నల్స్ లైక్ కమ్యూనికేట్ చేస్తారు కదా, ఆ కమ్యూనికేషన్ వాళ్ళు ఏం చేస్తారు, దానికి మీరేమి రెస్పాన్స్ ఇస్తారు? ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్. వాళ్ళకి కావాల్సిందంతా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ప్రతి దానికి క్లియరెన్సెస్ కావాల్సి ఉంటుంది. ఆ క్లియరెన్సెస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. టేక్ ఆఫ్ క్లియరెన్స్ కావాల్సి వస్తుంది, ల్యాండింగ్కి క్లియరెన్స్ కావాల్సి వస్తుంది, హైట్ చేంజ్కి క్లియరెన్స్ కావాల్సి వస్తుంది, రూట్ చేంజ్కి క్లియరెన్స్ కావాల్సి వస్తుంది. వాళ్ళు మాకు ఈ క్లియరెన్స్ కావాలి అని అడుగుతారు. మేము అప్పటి ట్రాఫిక్ని బట్టి, పరిస్థితులను బట్టి, ఎందుకంటే మాకు మొత్తం పిక్చర్, అక్కడ ట్రాఫిక్ పిక్చర్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు అడిగిన దాన్ని ఇవ్వగలమా, ఇవ్వగలిగితే ఇస్తాము, ఇవ్వలేకపోతే ఇప్పుడు ఈ క్లియరెన్స్ ఇవ్వడానికి లేదు, ఇలాగ క్లియరెన్స్ కావాల్సి ఇవ్వగలుగుతామని ఆల్టర్నేట్ క్లియరెన్స్ ప్రొవైడ్ చేస్తాం. సార్ మామూలుగా ఎయిర్ క్రాఫ్ట్ గాల్లో వెళ్ళాక కొన్నిసార్లు మేడే లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి కదా సార్, అసలు మేడే అంటే ఏంటి? ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ కనుక వస్తే దానికి మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? మేడే అంటే ఎయిర్ క్రాఫ్ట్ డేంజర్ సిచ్యువేషన్లో ఉంది అని, అంటే అందులో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్కి, అందులో ఉన్న ప్రయాణికులకి, దాన్ని నడిపే వాళ్ళకి ప్రాణభయం ఉంది అన్న సూచించేదే మేడే అంటారు. ఆ కాల్ వచ్చినప్పుడు ఆ ఎయిర్ క్రాఫ్ట్లకి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఎక్కడ కాల్ వస్తే ఎక్కడ వీలైతే వాళ్ళకి, మేడే అంటే ఎయిర్ క్రాఫ్ట్లో ఏదన్నా ప్రాబ్లం కానీ అయి ఉండొచ్చు, దాని పనిచేసే విధానంలో ఏదన్నా బాధ కలిగి ఉండొచ్చు, దానికి ఆ ఎమర్జెన్సీకి వాళ్ళని ఎంత తొందరగా ఎక్కడ రికవర్ చేసి సేఫ్గా రికవర్ చేయాలో చేస్తాం. ఆ ప్రయారిటీ మేము ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఇవ్వాలి అంటే ఎయిర్ క్రాఫ్ట్ పైలట్ మాకు మేడే అని డిక్లేర్ చేస్తాడు. మేడే అని డిక్లేర్ చేశాడంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ కానీ మేడే అని డిక్లేర్ చేస్తే అందులో ఉన్న ఆక్యుపెంట్స్కి, ఆ ఎయిర్ క్రాఫ్ట్కి ప్రాణాపాయం ఉంది అని ఒక మాకు ఇండికేషన్. ప్రాణాపాయం ఉంది అంటే మిగతా ట్రాఫిక్లన్నిటికీ పక్కకి తప్పించి దానికి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక సురక్షితమైన ప్రదేశానికి దాన్ని తరలించి దాన్ని రికవర్ చేయడం మా బాధ్యత అవుతుంది. సార్ మరి ల్యాండింగ్ అప్పుడు ఒకవేళ 2 ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ 3 ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ ఒకేసారి ఒకే టైంకి ల్యాండ్ అవ్వడానికి మిమ్మల్ని పర్మిషన్ అడిగితే మీరు దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? వాళ్ళని పొజిషన్ చేస్తాం. 3 ఎయిర్ క్రాఫ్ట్లు ఒకేసారి ల్యాండింగ్కి వచ్చినప్పుడు వాళ్ళని ఒకదాని వెనకాతలో ఒకటి పొజిషన్ చేసి ఒకదాని తర్వాత ఒకటి రికవర్ చేస్తాం. మా పేరులోనే ఉంది, మేము కంట్రోలర్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్. సో ఆ కంట్రోలింగ్, మేము ఆ ఎయిర్ క్రాఫ్ట్ని ఒకదాని వెనకాతలో ఒకటి పొజిషన్ చేయడమే మేము వాళ్ళకి ప్రొవైడ్ చేసే కంట్రోలింగ్. సార్ ఈ మధ్యన చాలా ఎయిర్ క్రాఫ్ట్లు మిస్ అవుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ అయింది కదా సార్, ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ మిస్ అయ్యాయి అని మీకు ఎలాగా తెలుస్తుంది? ఏ సిగ్నల్ ద్వారా? ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ రూట్ ఫాలో అవుతున్నప్పుడు ఒక నిర్దిష్టమైన సమయంలో, ఒక నిర్దిష్టమైన ప్రదేశాల్లో మా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని కాంటాక్ట్ చేసి మేము పలానా పొజిషన్కి చేరాము, పలానా హైట్కి చేరాము అనే సంకేతాలు మాకు ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని ఒక విచారణ చేస్తాం. ఇంకొంతసేపట్లో ఇస్తారేమో అని వెయిట్ చేస్తాం. అది అన్సర్టనిటీ అంటాం. కొంతసేపు అన్సర్టనిటీ, కొంతసేపట్లో మమ్మల్ని కాల్ చేస్తారు.
అది ఒక సమయం తర్వాత దాటిన తర్వాత అప్పుడు ఇట్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ. ఎయిర్క్రాఫ్ట్ కాంటాక్ట్ చేయాలి మమ్మల్ని ఒక నిర్దిష్టమైన టైంకి. ఇంత టైం ఇంక గడిచిపోయింది, ఇంకా ఇప్పటికీ కాంటాక్ట్ చేయలేదు కాబట్టి అది ఒక ఎమర్జెన్సీ కింద డిక్లేర్ చేసి దానికోసం సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తాం. సార్, మీ కోర్ట్ మీద గమనిస్తే ఐఏఎఫ్ స్పోర్ట్స్ లాన్ టెన్నిస్ అని ఉంది. మీరు టెన్నిస్ నేషనల్ లెవెల్లో రిప్రజెంట్ చేశారా, స్పోర్ట్స్ లెవెల్లో రిప్రజెంట్ చేశారా, స్టేట్ లెవెల్ ఏంటి సార్? టెన్నిస్ అనేది టెన్నిస్ ఒక్కటే కాకుండా అన్ని గేమ్స్, స్పోర్ట్స్ మా ఎయిర్ ఫోర్స్లో ఒక భాగం. మా దినచర్యలో ప్రతి దినంలోని గేమ్స్, స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడం ఒక రొటీన్లోకి వచ్చేస్తుంది. అందుకని ఎవరికి ఏ గేమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ గేమ్స్ వాళ్ళు ఆడతారు. అలాగే నేను కూడా టెన్నిస్, క్రికెట్, వాలీబాల్, స్క్వాష్, బ్యాడ్మింటన్ ఇలాంటి గేమ్ల్లో పార్టిసిపేట్ చేశాను. టెన్నిస్ ఎయిర్ ఫోర్స్ టీము ఎయిర్ ఫోర్స్ ఛాంపియన్షిప్స్లో ఆడాం. 2000లో మాకు మా ఎయిర్ ఫోర్స్ టీం, నా దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ టీము సర్వీసెస్ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు మాకు ఈ బ్లేజర్స్ ప్రజెంట్ చేశారు. సో అది ఒక మంచి అచీవ్మెంట్గా ఉంది. అలాగే మిగతా గేమ్లు అన్నింటిలో కూడా క్రికెట్లోని, స్క్వాష్లోని, బ్యాడ్మింటన్లోని, వాలీబాల్లోని ఇవన్నీ ఎవరికి కావాల్సిన గేమ్లు వాళ్ళు ఆడతారు. అవి ఎయిర్ ఫోర్స్లో జోనల్ లెవెల్, ఎయిర్ ఫోర్స్ ఛాంపియన్షిప్ తర్వాత సర్వీసెస్ ఛాంపియన్షిప్. సర్వీసెస్ టీము నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తారు. సర్వీసెస్ టీమ్స్ వాళ్ళు ఒక స్టేట్ కింద రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు ఆంధ్ర ఒక స్టేటు, మహారాష్ట్ర ఒక స్టేటు, కాశ్మీర్ ఒక స్టేట్ అయితే సర్వీసెస్ ఒక స్టేట్ కింద. సార్, ఇప్పటి వరకు మీ కెరియర్లో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలని, లేకపోతే నాకు అసలు ఇది గుర్తుంచుకోవాలని లేదు అన్న సంఘటనలు మీకు ఉన్నాయా? గుర్తుంచుకోవాలి అన్న సంఘటనలు చాలా ఉన్నాయి. ప్రతి అడుగు ఎయిర్ ఫోర్స్లో ముందు అడుగు వేస్తున్నప్పుడు జరిగిన సంఘటనలు, ఎయిర్ ఫోర్స్ నాకు ప్రొవైడ్ చేసిన అసైన్మెంట్లు చేసి అందులో నా కంట్రిబ్యూషన్ ఇచ్చిన సంఘటనలు అన్నీ గుర్తుంచుకోవాలనిపిస్తుంది. అవన్నీ చాలా మధుర స్మృతులు. కష్టమైనవి అంటూ ఏమీ లేవు అంత ఎక్కువ. ఎప్పుడో ఎమర్జెన్సీ అప్పుడు మన వాళ్ళని ఆదుకోలేక, సొంత బంధువుల్ని ఏదన్నా అవసరాలకు వచ్చినప్పుడు మోస్ట్ ప్రాబ్లీ వెంటనే ఆదుకోలేకపోయాము ఒక రకంగా అన్న, దూరంగా ఉన్నాము అన్న ఒక బాధ తప్ప అంతకన్నా బాధాకరమైన విషయాలు అంటూ ఏం లేవు. ఏమన్నా ఆ టైంలో కొంచెం కష్టం అనిపించిన, లైక్ ట్రైనింగ్ టైంలో కానీ, లేకపోతే ఎక్కడో దూరంగా పోస్టింగ్ వెళ్ళినప్పుడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రియలైజ్ చేసిందంటే ఈ పోస్టింగ్ చాలా బాగా అయింది. ఆ టైంలో బాధాకరం అనిపించినా అది ఒక చక్కని మధుర స్మృతిగా మారిపోయిందే కానీ అది బాధాకరమైన విషయం, తలుచుకొని పదే పదే బాధపడవలసిన విషయాలు అంటూ ఏమి. కానీ కెరియర్లో ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తున్నప్పుడు, ఒక్కొక్క అసైన్మెంటు ఎయిర్ ఫోర్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు, ఫలానా పని నీకు అప్పచెప్పాము, ఇది చెయ్యాలి అన్నప్పుడు అది అచీవ్ చేసి
ఆర్గనైజేషన్కి ఎస్ నేను ఇది చేశాను అని ఆర్గనైజేషన్కి వెనకే ఇచ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఆ సంఘటనలు ఎప్పుడు తలుచుకున్నప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత ఆ స్మృతిలో చాలా ఆనందం కలిగింది. సార్ మరి మీరు లాస్ట్లో ఇప్పుడున్న యువతకు ఇచ్చే సలహాలు ఏమిటి? యువతకి చెప్పేది ఏంటంటే సైనికుడు అనేది ఒక నోబెల్ ప్రొఫెషన్. ఇంకా ఏ ప్రొఫెషన్లోని ఆ సాటిస్ఫాక్షన్ రాదు. ఏ ప్రొఫెషన్లో ఉన్నా జీతం వర్క్ ఉంటుంది. సైనికుడు ప్రొఫెషన్లో ఒక వ్యక్తి నేను సైనికుడిని అవుదాము అని ప్రయత్నించి సైనికుడు అయ్యాడు అంటే దేశానికి నా ప్రాణాలని అర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. ఆ తీసుకునే జీతానికి, ఆ దొరికే గౌరవానికి, నా ప్రాణాలని దేశానికి అర్పించడానికి నేను తయారుగా ఉన్నాను అని ఒక డిక్లరేషన్ ఇచ్చి సైనికుడిగా చేరతారు. అందుకే సైనికుడు ప్రొఫెషన్, ఏ సోల్జర్స్ ప్రొఫెషన్ ఇస్ ద మోస్ట్ నోబుల్ ప్రొఫెషన్ విచ్ మోస్ట్ ప్రాబ్లీ ఎనీ అదర్ ప్రొఫెషన్ ఇన్ దిస్ వరల్డ్ విల్ నాట్ డూ. సో ఆ అవకాశం ఎవరికన్నా దొరికినప్పుడు యువతకి నేను చెప్పేది ఏంటంటే ఆ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు. సార్ ఇప్పుడు ఉన్న యువకులకి అంత అవగాహన లేదు. ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీలో కానీ జాయిన్ అయ్యి ఏదైనా సర్వీస్ చేయాలన్న ఇప్పుడు అంత ఆలోచన రావట్లేదు. ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఇంజనీర్గా సెటిల్ అయిపోవచ్చు, డాక్టర్గా సెటిల్ అయిపోవచ్చు అని అనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది? ఇప్పటికీ ఎప్పటికీ దేశము, నా ప్రజలు దీనికి ఏమన్నా చెయ్యాలి అన్న ఒక కోరిక లోపల ఉండాలి. దీన్ని చిన్నప్పటి నుంచి అంటే ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు దగ్గర నుంచి పిల్లల్లో ఇంజెక్ట్ చేయగలిగితే దేశభక్తి, దేశం పైన అభిమానము, దేశానికి ఏమన్నా చేయాలన్న కోరికని ఇన్స్పైర్ చేయాలి చిన్నపిల్లల్లో. అప్పుడు వాళ్ళు పెద్ద అవుతున్నప్పుడు ఉద్యోగం, కెరియర్ చూస్ చేసుకుంటున్నప్పుడు సర్వీసెస్ కూడా దేశ సేవ యాజ్ ఎ సోల్జర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆప్షన్స్ అనే అవగాహన వాళ్ళకి కలిగించగలిగి ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టంలోనే. అప్పుడు మోస్ట్ ప్రాబ్లీ చాలామంది వచ్చి జాయిన్ అవుతారు. ఆ సర్వీసెస్లో ఉన్న కెరియర్ ఎలాగున్నదో దాన్ని ఒక క్రమబద్ధంగా, ఒక గౌరవనీయమైన ఇదిగా, పోస్ట్గా దేశంలో మిగతా వాళ్ళు రికగ్నైజ్ చేసి, ఓ ఇతను దేశం కోసం సైనికుడిగా పనిచేస్తున్నాడు, లేకపోతే పనిచేసి రిటైర్ అయ్యి వచ్చాడు అనేది ఒక రికగ్నిషన్గా మన దేశంలో అందరూ చేస్తే యువత కూడా ఇలాంటి రికగ్నిషన్ నాకు కావాలి, దేశం కోసం కష్టపడ్డాను అని. నేను కష్టపడుతున్నప్పుడు, కష్టపడిన తర్వాత కూడా నా చుట్టుపక్కల ఉన్న ప్రజలు నన్ను గుర్తించగలిగి నాకు గౌరవం ఇస్తే సైనికుడిగా ఇస్తారు అన్నప్పుడే వాళ్ళు వెళ్ళి జాయిన్ అవుతారు. సో ఆ గౌరవాన్ని మనం మన ఎడ్యుకేషన్ సిస్టంలోని, మన సొసైటీలోని, మన ఎన్విరాన్మెంట్లోని మనమే క్రియేట్ చేస్తే మనలో ఉన్నోళ్ళే ఈ గౌరవం నాకు రావాలి. ఒక 20 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత, లేకపోతే 40 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఈ గౌరవం నా ప్రజల మధ్యలోంచి నాకు వస్తుంది అని ఒక నమ్మకం ఉన్న రోజున వాళ్ళే వాలంటీర్ చేస్తారు. మంచి కెరియర్స్, మంచి జీతాలు, మంచి ఫెసిలిటీసు, వండర్ఫుల్ వెల్ఫేర్ మెజర్స్ అండ్ జాబ్ సెక్యూరిటీ. అండ్ ఎక్కడో దూర దేశాల్లో ఉన్న సైనికులు కూడా వాళ్ళకి ఒక సంఘీభావం, ఒక ఫ్యామిలీగా ఒక ఫీలింగు. ఎవరన్నా సరే సర్వీసెస్లో జాయిన్ అయిన వాళ్ళు ఐసోలేటెడ్గా ఉంటాడు. వాడు తమిళియన్ అవ్వచ్చు, కేరళైట్ అవ్వచ్చు, ఆంధ్ర వాడు అవ్వచ్చు, కాశ్మీర్ వాడు అవ్వచ్చు, అస్సాం వాడు అవ్వచ్చు, గుజరాతీ, మహారాష్ట్రియన్ అవ్వచ్చు. ఒకసారి ఒక సెటప్లోకి వెళ్ళిపోయి ఆర్మ్ ఫోర్సెస్లో సెలెక్ట్ అయిపోతే, ఒక స్టేషన్లో జాయిన్ అయితే దట్ ఈజ్ వన్ ఫ్యామిలీ. ఆ యూనిట్ ఈజ్ వన్ ఫ్యామిలీ. అక్కడ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ జాతి ఏంటి, నీ మతం ఏంటి అనేవి అసలు మేము ఎప్పుడూ ఆలోచించి మేము సర్వీస్లో ఉన్నాం. మేమంతా ఒకే ఫ్యామిలీ,
ఒకే యూనిఫామ్, ఒకే లక్ష్యం, దేశ లక్ష్యం. అలాగే బతుకుతాం. అవన్నీ ఇక్కడికి వచ్చి బయటకు వచ్చేసిన తర్వాతే ఓహో నేను పలానా రాష్ట్రానికి చెందుతాను, పలానా దీనికి చెందుతాను, పలానా కోవకు చెందుతాను, పలానా మతానికి చెందుతాను. అక్కడ అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ధనవంతులు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇద్దరు భుజం మీద భుజం చేతులు వేసుకొని ఇద్దరు కలిసే బతుకుతారు, ఒకే మెస్లో భోంచేస్తారు, ఒకే డార్మెటరీలో ఉంటారు, ఒకే ఆఫీస్లో పనిచేస్తారు. అక్కడ ఉన్నప్పుడు ఆ జాతి మత పర భేదాలు ఏమీ చూడరు. సో ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో బతికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి బయటికి వచ్చి రిటైర్ అయిన తర్వాత కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. సో ఈ సంఘం మారితే మోస్ట్ ప్రాబబ్లీ ఆ సంఘంలో సైనికుడికి ఉన్న గౌరవం పెరిగితే, ఎడ్యుకేషన్ సిస్టంలో సైనికుడు తన గౌరవం ఏంటి అని అందరికీ చిన్నప్పటి నుంచి చెప్పగలిగితే, ఆ గౌరవం సొసైటీలో సైనికుడికి దొరుకుతుంది అని ఒక కుర్రోడికి రేపు నేను సైనికుడిని అయి వచ్చిన తర్వాత నాకు ఈ సొసైటీలో గౌరవం దొరుకుతుంది అని నమ్మకం వచ్చిన రోజున తనే వాలంటీర్ చేస్తాడు. ఎవరు పుష్ చేయక్కర్లేదు, మోటివేట్ చేయక్కర్లేదు. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ దట్ హీ జాయిన్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ బికాజ్ హీ సీయింగ్ ఇగో ఈయన రిటైర్ అయ్యి వచ్చాడు, నా చుట్టుపక్కల మా వాళ్ళందరూ అతన్ని దేవుని చూస్తున్నారు, సైనికుడిగా రిటైర్ అయ్యి 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు సో నేను కూడా ఆయనలాగా అవ్వాలి అనే ఇది వస్తుంది. సో సైనికుడికి గౌరవం సొసైటీలో ఇచ్చిన రోజున ఆటోమేటిక్గా యూత్ విల్ గెట్ ఇన్స్పైర్డ్ టు టేకప్ దట్ కెరియర్ అండ్ గెట్ దట్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. సార్, మాతో ఇంత టైం మీరు కేటాయించినందుకు, మాకు ఇంత ఇన్స్పైరింగ్ వర్డ్స్ మీరు చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీతో ఒక సెల్ఫీ దిగచ్చా? షూర్.